నంద్యాల జిల్లా అహోబిలంలో నరసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి। ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం వేద పండితులు 108 కలశాలతో తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు। అహోబిలంలోని భవనాసి గుండం వద్ద జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు చక్ర స్నానం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని చక్ర స్నానాన్ని తిలకించారు। ఆ భవనాశినిలో స్వామివారి నిత్యాభిషేకమూర్తి, చక్రస్నానం చేసే ఒక సుదర్శనమూర్తి, శ్రీశఠారి పాదుకులను వేంచేసి స్వామివారితో అర్చునులతో సహా అవబుద్ధ స్నానం చేసి యావత్ భక్తులకి ఆ ఒక్క ప్రసాదంగా తీర్థాన్ని ప్రోక్షించగలిగినారు। అటువంటి వైభవమైన ఈ ఒక్క క్షేత్రంలో సాయంకాలం జరిగే ఈ ఒక్క గరుడోత్సవం అందరూ స్వామివారిని దర్శించి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షానికి అందరూ పాత్రభూతులు కావాలని చెప్పి నరసింహస్వామి వారిని ప్రార్థించి ఈ ఒక్క మహోత్సవం చక్రస్నాన ఉభయదారులైన ఆళ్లగడ్డ రవికాంత్ చౌదరి దంపతి వారు ఉభయదారులను చేసి ఈ ఒక్క బ్రహ్మోత్సవం 10 రోజులు స్వామివారితో పాటు ఉండి వారికి ఏమేమి కావాలనో స్వామివారు సుగంధ క్షీర దధి మధు పుష్పం ఫలం వర్ణ సూక్తంతో భవనాశిని వర్ణించి ఆ భవనాశినిలో స్వామివారి నిత్యాభిషేకమూర్తి, చక్రస్నానం చేసే ఒక సుదర్శనమూర్తి, శ్రీశఠారి పాదుకులను వేంచేసి స్వామివారితో అర్చునులతో సహా అవబుద్ధ స్నానం చేసి యావత్ భక్తులకి ఆ ఒక్క ప్రసాదంగా తీర్థాన్ని ప్రోక్షించగలిగినారు। అటువంటి వైభవమైన ఈ ఒక్క క్షేత్రంలో